వాడికి వార్నింగ్ ఇద్దాం. సినిమా ఎప్పుడు నాన్ వెజ్ గారు వార్నింగ్ ఇద్దాం. సినిమా ఎప్పుడు తీస్తున్నావు? సినిమా తీస్తాను. వాడి వల్ల నేను సినిమాలోకి వెళ్ళిపోతాను. నాన్ వెజ్ గారు అంతా ఇండియన్ తిడతాడబ్బా. వాడు క్యాష్ పెడితే సినిమాకి వెళ్ళట్టే. దేవుళ్ళు కూడా తిడుతున్నాడు. యారా పిచ్చి నాన్ వెజ్గా, పిచ్చి నా కొడక నాన్ వెజ్గా. నీకెందుకురా బిల్డప్, నీకెందుకురా ఎగస్తాను? ఒక చేతంతో నమ్మనిచ్చు, ఒక చేతతో నమ్మనిచ్చు. ఎరా పనికి మా నాని వేసింగా ఒరే దొరకరా నా కొడక. నీ ముఖం మీద దాదులు పోసి, నీ గుండె మీద దాదులు పోసి పిచ్చి నాని వేసింగా. ఎరా ఇండియా అంటే అనుకున్నారా? నిన్ను ఎవరు తెలుసా? నేను యారా చదువుకోండి ఎరా పిచ్చి నాని వేసింగా. నీకెందుకురా ఎగస్తా? నీకు దమ్ముంటే హైదరాబాద్కి రారా. ఆయన కూడా మంచి పనులు చేశాడు. లేదు చేయలేదు. ఒక ఇండియాని దోషించాడు, ఇండియాను అవమానించాడు. దుబాయ్ లో అక్కడ ఆల్రెడీ మన ఇండియన్ స్టూడియోకి వెళ్ళి అక్కడ ఇరక్కపోతే వాళ్ళందరినీ మళ్ళీ ఇండియాకి పంపించారు. లేదు అంతా అవ్వదు. ఒక ఇండియాని చేతంతో ముక్కోడు దేవతలు కూడా తిట్టాడు దుర్మార్గుడు. ఒక ఆడవాళ్ళు శివాజీని తిట్టాడు కూడా. యారా శివాజీని తిట్టాడు దుర్మార్గుడు కూడా. మధ్య అమ్మ ఏం చేసిందిరా? అమ్మన పుచ్చకాయ ఏడ్రా, ఏంటి పుచ్చకాయ కన్నం పెట్టి ఏంట్రా తిప్పుతున్నావు దుర్మార్గుడు కూడా. రే పిచ్చి నాన్ వేసింగా దమ్ముంటే దొరకరా, ఇండియాకి రారా. నేను నరికి పోగులు పెడతాను. నరికేస్తా. ఒరే పిచ్చినా కొడక, ఒరే పిచ్చిన కొడక నాన్ వేసింగా, చెత్త కాతలు ఏరుకునేవాడు వాడు. ఆ పారు పోడంట. ఇప్పుడు వస్తే సంటి కుర్రాడిని ఏమంటా మరి? నేనే చంపుతాను. చంపుతాను నేను. ఒక వాళ్ళ బట్టబొర మీద యాసిడ్ పోసా చంపుతాను నేను. చంపపోతే నేను సండుకుర్రలు కాదు. చూడు, ఒక ఇండియాను దోషించాడు, ఇండియాను అవమానించాడు. కానీ నాకు చట్టం ప్రకారం చట్టాలు ఉన్నాయి కదా. నేను విన్నా చట్టం కంటే ఇండియా తిడతాడా? అమ్మాయిలతో తిరుగుడు వదిలేసాడు బాగానుంది. రొమాన్స్ చేసాడు బాగానుంది, వదిలేసాను. కానీ ఇండియాని ఎందుకు తిట్టాలా? నేను ఊరుకోను. దబిడే ఏరి పారేస్తా, నరికి పారేస్తా. నాన్ వేసా ఎంత కేసులన్నా వాడు మాత్రం దొరకాలా? వాడు ముఖం మీద వెళ్ళి వాడిని శిక్షించమని అడుగుతావు మరి పోలీసు వాళ్ళని. దొరికితే శిక్ష. ఈసారి వదిలే మా శిక్ష కాదు, ఇద్దరు డైరెక్టర్ చంపాడే. వదలను. ఎలాంటి శిక్ష అయినా సరే నేను మాత్రం వదలు, దుమ్ము దులిపే. కానీ నాన్ వేసి మాత్రం వదలు నేను. ఆ ఇండియన్ తిడతాడారు. ఎరా పిచ్చిన కొడక ఇండియా ఏం చేసిందరా? ఇండియా ఏం చేసిందరా? నన్ను అందరూ కూడా ఇండియాలో కూడా ప్రపంచంలో నన్ను యారాని పిలుస్తారు. యారా చంటి కూడా నన్ను పిలుస్తారు. నువ్వెంతరా బచ్చాగాడివి నాన్ వెజ్? ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేస్తా. అసలు ఇండియాలో ఉంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కదా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇండియన్ తిడతాడా? ఒరే నాన్ వెజ్గా ఇండియాలో బతికి శివుడు సొమ్ము తిని ముక్కుడు. మొన్న ఎందుకు వైకుంఠ ఏకాదశిగా ఇండియాలో అయ్యా 2 రూపాయలు వేసాను నాన్ వెజ్ గాడికి. 2 రూపాయలు వేసాను వాడికే, నాన్ వెజ్ గాడికి కాదు, నాన్ వెజ్కి ఇచ్చాను. అక్కడ ముచ్చెందుకులో ఆడుకున్నాడు వాడు ఉన్నవాడే పేదవాడు. మీ ఇద్దరు లేని వాళ్ళు పేదరకం. అది మన కుమారన్న మన సింగర్కోళ్ళు అయ్యప్ప టెంపుల్లో తింటావు. కానీ నాన్ వెజ్ అనుకో డబ్బున్నాడు అయినా ఆడుకుంటున్నాడు. వాడు కావడం ఆంకర్ ఎక్కువ. కుమార్ ఆల్రెడీ ఎంతో డబ్బు సంపాదించాడు. లేదు లేదబ్బా, లేదు. ఎందుకంటే మీ ఇద్దరు డబ్బు సంపాదించలేదు. మాకు గరీబ్ వాళ్ళమే, మేము లేని వాళ్ళమే. గుళ్ళు కాడ అడుక్కుంటాం. మేము ఏదో ఫేమస్ తప్ప ఏమి లేని వాళ్ళమే. మీ ఇద్దరు అడుకుంటాం. యారా పిచ్చి నాన్ వేసింగా ఒక దేవుళ్ళని అవమానించావా? నీకు మూర్ఖత్వం. నీ పుట్టగతలు ఉంటావు నాన్ వేసింగా. యారా పిచ్చి నాన్ వేసింగా చెత్తగాతలు ఏరుకున్నవాడా? మొన్న గుళ్ళకాడేమో వాటర్ ప్యాకెట్లని బీర్ బాటిల్ ఏరుకుని అమ్ముకున్నావు. నీకు ఎందుకు ఎగసా? నీకు ఇండియా తిడతావా? దమ్ముంటే నా దొరకరా? నీ కస్స నరకపోతాడు. సరే, ఎంతో మందికి ఆల్రెడీ బెట్టింగ్ యాప్లలో కూడా నేను మంచి చేశాను, నా మంచిని ఎందుకు చూడటం లేదా? నేను వాడు బెట్టింగ్ యాప్లో కూడా మంచి చేయలేదు. వాడు అంత దొంగ అబద్ధాలని. దయచేసి వాడు సపోర్ట్ చేయకండి. సెలబ్రేట్ ఆడు సెలబ్రేట్ కాదు, నేను సెలబ్రేట్. ఎక్కడ అంతేలే. ఏవాలేదు బొట్టు ఆంజనేయ బొట్టు. ఆంజనేయ స్వామి. అయితే దయచేసి కూడా
నానివేసి గాడు కూడా దొంగడు. దయచేసి వాడు సెలబడే కాదు, మీరు సెలబడి. వాడు ఇండియా తిట్టాడు. ఓ ఇండియా కోసం నా ప్రేరణ వెంబడిస్తా. ఇండియా కోసం నా ప్రేరణ వెంబడిస్తా. ఒరే నానివేసిగా ఇండియాలో అడిపెట్టరా, నీకు తొక్కి మేరకు అయిపోతాను నా కొడక.